అక్కడ. ఈ రౌడీ ముఖలను ఏం చేసింది? 90 మందిని ఒకరైతే దాడి చేసింది మన ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. ఇక్కడ కూడా కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి తప్ప ఇంకొక దానికి అవకాశం ఉండదని కూడా మీకందరికి నేనున్నంత సేపు ఏ దౌర్జన్యం కొనసాగినా అది నా బాధ్యత అని చెప్పి మీరు ధైర్యంగా గ్రామాల్లో మీరంతా ముందండి. రేపు గ్రామాల్లో వచ్చే ఎలక్షన్లలో వైసీపీ మాత్రం మేము దౌర్జన్యాలు చేసి ఓట్లు తెప్పించుకునేది ఇది పెద్ద చరిత్ర కాదు. రాష్ట్రం అంతా బెదిరించారన్నారు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదన్నారు. కానీ కర్నూలు మండలంలో 23 16-17 సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలు, వెలగల్ మండలంలో గూడూరులో దాదాపు 38 మంది ఎలక్టెడ్ బాడీ మీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని చోట్ల పోటీ చేయకుండా మీలాంటి ప్రజలు మా అంతా ఉన్నంతసేపు ఏ తుపాకులు కూడా పనిచేయ వాళ్ళ రవిడీతలకు కేసులకు భయపడే మనస్తత్వం లేదు. కోడుమూరులో మా వెంట తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు కాబట్టి మేము గెలిచాం తప్ప అది మా గొప్పతనం కాదని చెప్పి కూడా మా ఇంట ఉన్నటువంటి వాళ్ళు ఎన్టీ రామారావు ఏ ఆశయాలతో ఉన్నారో అదే ఆశయాలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే నా వెంట ఉన్నారు తప్ప ఏ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే స్వార్థపరులో లేదు. నా పక్క ఉండేది బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలే తప్ప ఈ దోపిడీదారులు లేరనేది కూడా దయచేసి మీ సహకారం అందించండి. కలపరి గ్రామానికి కూడా చాలా మంది, కలపరి కాదు ఎరుగుదొడ్డి గ్రామం కూడా చిన్న గ్రామం అయినా దానికి ఆంప్లెట్ గ్రామం అయినా అందరూ నాకు కులకృతిలో ఎస్సీలు కానీ బీసీలు కానీ అన్ని వర్గాల వాళ్ళు మొత్తం నాకు కావాల్సినటువంటి వాళ్ళే. గతంలో వెంకటేశ్వర్లు ఉన్నాడు, 32,000 వచ్చింది తప్ప అదేవిధంగా మీరు నా ఏంటో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ తెలుగుదేశం వాళ్ళే ఉంటారు. భవిష్యత్తులో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఏ దౌర్జన్య విధానం లేకుండా అధికారంలో చంద్రబాబు నాయుడు దౌర్జన్యం చేసి గెలిపించినాడు అనేది కాకుండా మీరు గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు గెలవండి. ఎవరైతే సర్పంచులు మీ చేతిలో ఉంటారో అభివృద్ధి మీ చేతిలోకి వస్తుంది. కాబట్టి ఏ గ్రామంలో అయినా కానీ అవసరమైనప్పుడు ఎవరు వచ్చినా పలికే మనసు